అందరికీ నమస్కారం. నేను మీ దేవి. నీతో కలియుక మధురమే 3వ భాగం. రచయిత శ్రీనివాస కుసుమ గారు. అమర్ దెబ్బకి మళ్ళీ మంచిగా పట్టుకుంది. రాసి చిన్నగా నవ్వుకొని ఇంట్లోకి నడిచాడు. ఇంట్లో అప్పటికే ఓ యుద్ధం ముగిసినట్టుంది వాతావరణం. వీళ్ళు లోపలికి వెళ్ళడంతో అందరూ నోరెళ్ళబెట్టారు. రాశిని జాగ్రత్తగా కుర్చీలో కూర్చోబెట్టగా అంతలో ఒకడు ముందుకు వచ్చి రాశిని ఫోర్స్‌గా కొట్టబోయాడు. రాశి తన వైపు వస్తున్న చెయ్యిని చూస్తూ భయంతో గట్టిగా కళ్ళు మూసుకుంది. కానీ వాడి చేతులు గాల్లోనే ఆగిపోయింది. తగలాల్సిన దెబ్బ తగల్లేదు. ఏమైందని రాశి కనులు తెరిచేపాటికి వాడు గాల్లో ఉన్నాడు. అమర్ చేతులు వాడి మెడకు బలంగా బిగించి ఉండడంతో అందరూ ఒక్కసారిగా బిగుసుకుపోయారు. రాశి తేరుకొని ప్లీజ్ అండి వదిలేయండి చచ్చిపోతాడు అంటూ గట్టిగా అరిచింది. తన కాలు నొప్పి వల్ల తను లేవలేక కానీ రియాక్ట్ అయింది. దాంతో అందరూ తేరుకొని ఎవరు మీరు వదలండి బాబు అంటూ విడిపించే ప్రయత్నం చేశారు. కానీ అమర్ కోపం మాత్రం తగ్గటం లేదు. అది కేవలం రాశిపై ఎత్తిన చెయ్యి వల్లైతే కాదు. రాశి పట్ల వారి ప్రవర్తన ఊహించి తట్టుకోలేకపోతున్నాడు అమర్. రాశికి తప్పక లేవబోయి దెబ్బ తగిలినప్పటి నుంచి నడిచిందే లేక హడావిడిగా అడుగు వేయబోయి నొప్పికి అమ్మా అంటూ కూలబడిపోయింది. ఆ పిలుపుతో అమర్ వాడి మెడని వదిలి రాశి దగ్గరికి వెళ్ళాడు. మాలినికి ఒక్కడుగు అమ్మా అన్న పిలుపుతో రాశి వైపుకి అడుగుపడ్డ తనను తాను తమాయించుకొని కానీ ఇప్పటి వరకు తన తమ్ముడు గాల్లో వేలాడిన రాని కన్నీళ్లు తన కళ్ళల్లోకి చేరాయి. అమర్ తన చేతుల్లోకి రాశిని తీసుకొని తన రూమ్ ఎక్కడ అని అంటూ ఒక గంభీరమైన స్వరంతోటి అడిగాడు. మిగతా వారు అందరూ కూడా మొత్తం ఆ గొంతుకి భయపడి ఎవరూ సమాధానం ఇవ్వలేదు. రాశి తన రూమ్ గురించి తానే చెప్పడంతో అమర్ తన రూమ్ లోకి తీసుకుని వెళ్ళాడు. తనని బెడ్ పై దించి 2 మినిట్స్ లో వచ్చేస్తా అని అంటూ బయటికి వెళ్తాడు. అమర్ కోసం అందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఇతనెవరు ఏంటి మన రాశిని ఎత్తుకున్నాడు, అరుస్తున్నాడు, కోపం చూపిస్తున్నాడు, మళ్ళీ అంతలోనే కేరింగ్ కూడా చేస్తున్నాడు అని అనుకుంటూ చాలా ప్రశ్నలు తమలో తామే వేసుకుంటూ అలాగే నిలబడి చూస్తూ ఆలోచిస్తూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి భయంగా ఉంది అతని కోపం చూసి. వాళ్ళందరూ హాల్లో నుంచొని ఒకరితో ఒకరు సంబంధం లేనట్టుగా ఆలోచనలో ఉండగానే అమర్ బయటికి రావడం, కారులో నుంచి మెడిసిన్ తీసుకొని లోపలికి వెళ్ళడం జరిగిపోతాయి. మెడిసిన్ వేయడానికి వాటర్ అవసరం అవ్వడంతో అక్కడే ఉన్న ఓ అమ్మాయిని పిలుస్తూ మిస్ కొన్ని వాటర్ కావాలి, తనకి మెడిసిన్ ఇవ్వాలి అని అంటూ కమెంట్ చేస్తున్నట్టుగా అడిగాడు అమర్. తనతో అందరూ ఆలోచనలు వదిలి బయటకి వచ్చారు. ఆ అమ్మాయి రాశి చెల్లెలు దీప్తి. అప్పటికే భయంతో ఉన్నందున వెంటనే వెళ్ళి వాటర్ ని తీసుకుని వచ్చి ఇచ్చింది. వాటర్ తీసుకొని రాశికి మెడిసిన్ ఇచ్చి గుడ్ నైట్ అంటూ సారీ గుడ్ మార్నింగ్ అంటూ పడుకోమని చెప్పి చుట్టూ చూసి ఎక్కువ సామాన్లు లేకుండా ఉన్న కొద్దిపాటి వస్తువులను చాలా బాగా సర్దుకున్న ఆ రూమ్ మొత్తం కూడా చూసి చిన్న నవ్వుతో బాయ్ రేపు మళ్ళీ కలుస్తానంటూ బయటకు వెళ్ళబోతూ వెనక్కి వచ్చి రాశి నుదుటిపై చిరుముద్దిచ్చి మరోసారి బాయ్ అంటూ బయటికి వచ్చాడు. అసలు రూమ్ లో ఏం జరుగుతుందో అని చూడ్డానికి వచ్చిన దీప్తి రాశికి పెట్టిన ముద్దుతో తను దొంగతనంగా చూస్తున్నా అన్న విషయం కూడా మర్చిపోయి దాక్కోకుండా డోర్ కి అలాగే వేలాడుతోంది. అమర్కి డోర్ ని బల్లిలా పట్టుకొని రాశి వైపుకే ఒక ట్రాన్స్ లో చూస్తున్న దీప్తిని చూసి కోపంతో మిస్ తను రెస్ట్ తీసుకోవాలి గెట్ అవుట్ అని కోపంగా అన్నాడు. దాంతో తేరుకొని ఫాస్ట్ గా వాళ్ళ అమ్మ వెనక్కి వెళ్ళింది దీప్తి. అమర్ ఎవరికి ఏం చెప్పాలని అనుకోకపోవడంతో బయటికి వెళ్ళబోయాడు. కానీ అంతలో ఆగు బాబు అంటూ గంభీరంగా ఒక గొంతు వినిపించింది అమర్కి. ఆ మాటకి నిల్చున్న చోటే ఉండి తిరిగి చూశాడు అమర్. ఒక కర్ర సాయంతో నడుస్తూ అమర్ ముందుకి వచ్చి నిల్చుంది ఆమె. తను ఎవరై ఉంటుందో ముందే తెలుసు. రాశి ఫ్యామిలీ మొత్తం కూడా డీటెయిల్స్ అన్ని తెలుసుకుని రావడంతో చిన్న నవ్వుతూ ఆ పెద్దావిడ కాళ్ళకి నమస్కారం చేశాడు అమర్. సత్యవతి కొంచెం షాక్ అయిన పెద్దవాళ్ళ పట్ల అతనికి ఉన్న గౌరవం ఉంది అని అనుకుని లే బాబు అని అంటూ ఇష్టకార్యసిద్ధిరస్తు అంటూ దీవించింది. దాంతో అమర్కి సంతోషంగా అనిపించింది. సత్యవతి మాట్లాడుతూ బాబు తప్పుగా అనుకోకు, మా వాళ్ళు ఆవేశపరులు. మా పిల్ల ఎప్పుడూ ఇంత లేటుగా రాలేదు. ఆ కంగారులో నీతో అలా ప్రవర్తించారు. అయినా
తన పరిస్థితి చూస్తే తెలుస్తోంది తను ఎలాంటి పరిస్థితి ఎదుర్కొందో ఏంటో. బాబు, మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మా పిల్లని సురక్షితంగా మాకు చేర్చినందుకు కృతజ్ఞతలు అంటూ కన్నీళ్లు పెడుతుంది సత్యవతి. బాబు, ఇంతకీ నీ పేరేంటని అడిగి అమర్ మాట్లాడుతూ, అమ్మమ్మ, నాకు మీరిలా చెప్పనవసరం లేదు. తనని కాపాడడం నా బాధ్యత. కాపాడాలి అంతే. అందులో ఏముంది? అయినా నా ప్రాణాన్ని నేను కాపాడుకున్నాను అంతే కదా అంటూ ఆగి సత్యవతి వైపే చూశాడు. ఇతనేంటి ఇలా అంటున్నాడు? ఏం మాట్లాడుతున్నాడు? తన కోసమా? తన ప్రాణమా? అని ఆలోచనలో పడిపోతుంది సత్యవతి. సత్యవతి ఆలోచనలని అమర్ పసిగట్టాడు. అమర్ నవ్వుతూ, చూడండి అమ్మమ్మ, పేరు అడిగారు కదూ, అమరేంద్ర అని అంటూ తన పేరుని చెప్పాడు. అమరేంద్ర నా పేరు అని అంటూ గంభీరంగా చెప్పాడు. ఆ పేరు వినగానే ఒక వంతు భయం, మరోవైపు సంతోషం కలిసి పోయినట్లుగా కనిపించాయి సత్యవతి ముఖంలో ఫీలింగ్స్ ని అర్థం చేసుకున్నట్టుగా చిన్నగా సత్యవతిని సైడ్ హగ్ ఇచ్చి, అమ్మమ్మ, ఇప్పటికే లేట్ అయింది, మీరు రిలాక్స్ అవ్వండి. మీ అందరికీ గుడ్ మార్నింగ్, ఎందుకంటే ఆల్రెడీ టైం 2 అవుతుంది కాబట్టి అని అంటూ అందరి వైపు ఓ లుక్ ఇచ్చాడు. అందరి మొహంలో కన్ఫ్యూజన్ తప్ప ఇంకేం కనిపించలేదు. సరే, నేను మళ్ళీ వస్తాను అంటూ మరో 2 అడుగులు వేసి, రాశిని ఎవరు డిస్టర్బ్ చేయకండి, రేపు మార్నింగ్ తను లేచాక నేను వస్తానని అంటూ అతను బయటికి వెళ్ళిపోయాడు. అమర్ రాబోయే ప్రమాదాన్ని ఊహించలేకపోయాడు. శత్రువుని అంచనా వేయలేకపోయాడు అమర్. అతను ఉన్న సంతోషంలో రాశిపై అటాక్ నార్మల్ కాదు అని అనిపించినా కూడా దాన్ని కాస్త నెగ్లెక్ట్ చేశాడు అమర్. అమర్ బయటికి వెళ్తుండగా ఎందుకో అనుమానం వచ్చి వెనక్కి తిరిగి చూశాడు. చుట్టూ చెట్లు, చల్ల వాతావరణం తప్ప మనసులు ఎవరూ కనిపించలేదు. కానీ ఏదో అలకిడిగా అనిపించింది. అయినా ఏముంటుందిలే అని అనుకుంటూ చిన్నగా సైడ్ స్మైల్ ఇచ్చి వెళ్ళి కార్ని స్టార్ట్ చేశాడు. కొంచెం దూరం వెళ్ళిపోగానే స్లోగా వెళ్ళి కారు మిర్రర్‌లో నుంచి తలుపు చాటుగా దాక్కుని ఉన్న ఆ ఆడమనిషిని చూడనట్లుగానే అలాగే ముందుకి పోవడంతో ఆవిడ చుట్టూ చూస్తూ లోపలికి వెళ్తూ కనిపించింది అమర్‌కి. అమర్ ఆమె లోపలికి వెళ్ళాక కారు కొంత దూరంలో పెట్టి మళ్ళీ రాసి ఇంటి వైపు అడుగులు వేశాడు. కానీ ఆమె ఎవరో, ఇప్పుడు ఇంట్లోకి వెళ్తే అంటూ ఆగి తలుపు దగ్గర ఆగిపోయాడు. అంతలో ఎవరో తన వైపు వస్తున్నట్టుగా అనిపించి అనుకోకుండానే దాక్కున్నాడు అమర్. ఇలా దొంగతనంగా వెళ్ళిన ఆమె రాసి వాళ్ళ అమ్మని బయటకు తీసుకుని వస్తూ కనిపించింది. అమ్మా, ఏంటిది? ఆగు, పడిపోతానే, కొంచెం ఆగు, ఇక్కడికి ఎవరైనా వస్తే చూస్తే బాగుండదంటూ గుసగుసగా అనుకుంటూ ఆమె వెంటే నడుస్తూ ఉంది మాలతి. అమర్కి అక్కడ ఉండటం నచ్చట్లేదు. అందుకే ఎలా అయినా వెళ్దామని అనుకున్నాడు. కానీ వెళ్ళడానికి వీలు లేకుండా వెళ్ళే దారిలోనే వాళ్ళు నిల్చొని ఉన్నారు. ఛ! ఏంటి ఇలా ఉలుక్కున్నాను అని అనుకుంటూ అమర్ ఫీల్ అవుతూ ఉన్నాడు. ఎందుకంటే అమర్కి ఇతరుల మాటలు వినడం అంటే నచ్చదు. అంతలో వాళ్ళ మాటల్లో రాశి అనే పేరు వినిపించేసరికి అమర్ వాళ్ళ మాటలు వినకుండా ఉండలేకపోతున్నాడు. ఎవడే ఆ పిల్లాడు? అచ్చం ఇంగ్లీష్ సినిమాల్లో పోరగాడిలాగా ఉన్నాడు అని అడుగుతుంది మాలతి వాళ్ళ అమ్మ. ఏమో అని అంటుంది మాలతి. ఏమో అంటావేంటి? నా మనవరాలితో వచ్చాడా అని అంటూ మురిసిపోతుంది. ఆ, అవునమ్మా, రాశిని తీసుకునే వచ్చాడు అని మాలతి అనగానే, దానితో వచ్చాడా? అయినా నీకు ఎన్నిసార్లు చెప్పాలి, అది నా మనవరాలు కాదు. ఒకవేళ అది నా కోడలైతే మాత్రం నాకు ఇష్టం. అయినా ఎవరితోనో తిరిగి వస్తే చూస్తూ ఉంటావేంటే? పోను పోను తిరిగిపోద్దాని చేస్తున్నావు అంతేలే. నీ తమ్ముడి మీద నీకు ప్రేమే లేదులే అని అంటూ ఏడుస్తూ ఉంటుంది ఆవిడ. అమ్మ, నేను కూడా నీ కోసమే దానిపై ఉన్న ప్రేమని పక్కన పెట్టి మరీ నా ముందే ఉంటుంది అనే స్వార్థంతో నా తమ్ముడికి ఇస్తానన్నానుగా. కానీ వాడు రోజుకి చండాలంగా తయారవుతున్నాడు. రాశి గురించి తప్పుగా మాట్లాడితే మాత్రం నేను ఊరుకోనంటూ కొంచెం కటువుగానే చెప్తుంది మాలతి.
లోపలికి విసురుగా వెళ్ళిపోతుంది. మాలతి అబ్బా! దీనికెన్ని చెప్పినా అస్సలు మారదు. అంతా నా కర్మ అనుకుంటూ బిడ్డ, కొడుకు ఇద్దరూ మాట వినరు. నా మాట అని అనుకుంటూ ఆవిడ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. వీళ్ళ మాటలన్నీ విన్న అమర్‌కి మాత్రం మాలతిని తప్పుగా అర్థం చేసుకున్నానేమో అని అనిపించింది. చూద్దాం అంటూ తన కారు దగ్గరికి వెళ్ళి కారులోనే పడుకుండిపోయాడు అమర్. ఏదో గట్టి గట్టిగా కొడుతున్న సౌండ్ వినిపించి కళ్ళు తెరిచాడు మత్తుగా. కళ్ళు నులుముకుంటూ అంతా చీకటిగా కనిపిస్తుంది అతనికి. కారు మొత్తం చీకటిగా ఉంది. ఏంటా సౌండ్ అనుకుంటూ డోర్ తీయబోయాడు. కారుపై ఆరవేసిన బట్టలు మొత్తం కూడా తన మీద పడ్డాయి. ఒక్క నిమిషం ఏం అర్థం కాక అలా చుట్టూ చూశాడు. చిన్నపాటి చెరువు, వాటి గట్లపై బట్టలు ఉతికేవారు ఆ బండపై బట్టలు బాదుతూ కనిపించారు. రాసి పక్కన ఉండడంతో చుట్టూ ఏముందో కూడా చూడలేదు. కానీ ఇప్పుడు అదంతా విచిత్రంగా చూస్తూ పక్కనే ఉన్న అబ్బాయిని పిలిచి, "ఈ బట్టలు ఎవరివి?" అని అడిగాడు అమర్. ఆ పిల్లాడు అమర్ దగ్గరికొచ్చి ఘాటుపై బట్టలు వేసుకొని సగం తడిసి ఉన్న అమర్‌ని చూసి పడి పడి నవ్వుతూ, "ఏంటన్నా, ఉతకడం, ఆరేయడం నేర్చుకోవడానికి వచ్చావా?" అని అంటూ ఎగతాళిగా నవ్వుతున్నాడు ఆ అబ్బాయి. "రేయ్ పాపు, ఈ బట్టలు ఎవరివి?" అని మళ్ళీ అడిగాడు కాస్త కోపంగా. అదిగో అక్కడ కూర్చున్న ఆ ముసల్దానివంటూ ఆ పెద్దావిడ్ని చూపించాడు. ఆ పెద్దావిడ్ని పిలుస్తూ, "ఒసేయ్ ముసలి, ఈ అన్న బండి మీద బట్టలు వేశావేంటే?" అని అరిచాడు ఆ పిల్లోడు. ఆవిడ మాట్లాడుతూ, "అయ్యో బాబూ, ఈ బండి మీదా?" అని అంటుంది. "అదేంటి బాబు, బట్టలు మీ మీద వేసుకున్నారు? పక్కన వేస్తే సరిపోతుందిగా" అంటూ అవన్నీ తీస్తూ, "మిమ్మల్ని ఇంతవరకు ఇప్పుడెప్పుడూ చూడలేదు. ఏ ఊరు మంది?" అన్నది. "మాది యూఎస్ అమ్మా" అంటాడు అమర్. "యూఎస్సా? అదేం ఊరు బాబు, ఎక్కడుంటుందనింది ఆవిడ. "అయ్యో ముసలి, అమెరికా నుంచొచ్చాడు ఈ అన్న, అది చెప్తున్నాడు" అని అంటూ, "ఇంతకీ ఎవరింటికి వచ్చారు మీరు అన్నా" అని అడిగాడు ఆ కుర్రాడు. "రాశి వాళ్ళింటికి" అని అన్నాడు అమర్. "రాశి అక్క వాళ్ళింటికా వచ్చారా మీరు" అని అంటూ చుట్టూ తిరిగి చూసి, "మా రాశి అక్కకి మీరేమవుతారు? తనకి మీరు తెలుసా?" అని అన్నాడు కిరణ్. "ఆ" అని అన్నాడు అమర్. "మా అక్కకి మీరేమవుతారు?" అని అడిగాడు కిరణ్. "బావ" అనబోయి ఆగి, "చేసుకుంటే హస్బెండ్ అవుతాను" అని అన్నాడు అమర్. దాంతో "బావగారు" అని అంటూ కౌగిలించుకున్నాడు వాడు. ఒక్క నిమిషం షాక్ అయిన అమర్ కొంచెం తేరుకొని, "హ్మ్. రాశికి ఒక చెల్లి, ఒక తమ్ముడు అని చెప్పారైతే వీడేనా నా బామ్మర్ది కావచ్చు" అనుకుంటూ, "ఆ! ఓకే. ఓకే. నా పెళ్లి చేయించరా బామ్మర్ది, నీకో పెద్ద గిఫ్ట్ ఇస్తాను" అని అంటాడు అమర్. "అలాంటిదేం లేదు బావ. మా అక్కని పెళ్లి చేసుకొని బాగా చూసుకో. అదే చాలు. మా అమ్మకి అక్కపై ప్రేమున్నా చూపిస్తే మా అమ్మమ్మ ఊరుకోదు. మా చిన్నక్క కూడా ఊరుకోదు. కనీసం మీ దగ్గరైనా తను హ్యాపీగా, ఫ్రీగా ఉంటే చాలు" అని అన్నాడు కిరణ్. "అవును అబ్బి, పిల్ల చాలా మెతక. మీరు మేనమామకిచ్చి ఎక్కడ దాన్ని గొంతు కోస్తారేమో అని చాలా బాధగా ఉండేది. ఇప్పుడు ఈ బాధ లేదులే, తప్పుతుంది. అచ్చం సినిమా హీరోలా అప్పటి కాలంలో ఇంటి ఊరి కన్నా తెల్లగా ఉన్నావు" అన్నది ముసలమ్మ మెటికలు విరుస్తూ. "సరే, మీ అక్క లేచిందా?" అని అడిగాడు. "లేవడం అయింది. ఏదో పూజ అని గుడికి వెళ్ళడం అయ్యింది బావా" అని అన్నాడు కిరణ్. "అవునా? నిన్న ఏ హడావిడి లేదు కదా, సడన్‌గా గుడేంటి" అని అమర్ అంటుండగా ఎవరో ఆయాసపడిపోతూ "కిరణ్" అని అంటూ పిలుస్తూ వస్తున్నాడు. అతను ఆయాసపడుతూ, "రేయ్ కిరణ్, అక్కడ మీ అక్కకి పెళ్లి చేస్తున్నారు. నువ్విక్కడేం చేస్తున్నావురా" అని అంటూ వచ్చాడు ఒక అబ్బాయి. కిరణ్ షాక్ అయ్యి, "ఏమంటున్నావురా నువ్వు? చూసావా?" అని వాడి భుజం పట్టుకొని కదుపుతూ అడుగుతాడు. "ఆ! నేను చూశానురా. మీ అక్కకి కళ్యాణ్ తిలకం పెట్టి తయారు చేస్తున్నార్రా" అని అన్నాడు. కిరణ్ ఒక్క నిమిషం కూడా ఆగకుండా వెళ్ళి అమర్ కాళ్ళ మీద పడి, "బావా ప్లీజ్, మా అక్కని కాపాడు. ఆ శనిగాడి నుంచి మా అక్కని నువ్వే కాపాడాలి" అని అంటూ ఏడుస్తూ ఉన్నాడు. వెంటనే కిరణ్ లేపి కారులో కూర్చోబెట్టి ఆ అబ్బాయిని కూడా కారు ఎక్కమని చెప్పి కార్‌ని ముందుకు పోనిచ్చాడు
అమర్. ఇదిగో అబ్బాయి, ఆ కోనేట్లో ఒక్క మునక వేసి ఆ పిచ్చి పిల్ల మెడలో 3 ముళ్ళు వేసేయ్. నువ్వు చల్లగా ఉంటావు అని అంటూ ఉంటే గంభీరంగానే తలని ఊపి కార్‌ని ముందుకు దూరించాడు. 2 నిమిషాల్లో కారు గుడి ముందర ఆగింది. ఒక్క క్షణం కూడా ఆలస్యం చెయ్యకుండా వెళ్లి అక్కడ ఉన్న చెరువులో మునిగి బయటకు వచ్చి పెళ్లి జరిగే చోటికి వెళ్ళాడు అమర్. పెళ్లి పీటలపై ప్రాణం లేనట్టుగా కూర్చుని ఉన్న రాశిని చూసి అమ్మవారి మెడలో ఉన్న పసుపు తాడును తీసి అమ్మవారి కుంకుమ తీసి రాశి ముందుకు వెళ్ళి రాశి మెడలో తాళి కట్టి పక్కనే ఉన్న పీటల మీద కూర్చున్నాడు. కనీసం పక్కన ఏం జరుగుతుందో కూడా తెలియకుండా షాక్‌లో అలాగే ఉండిపోయాడు పెళ్ళికొడుకు గెటప్‌లో ఉన్న మాలతి తమ్ముడు. అమర్ తెచ్చిన కుంకుమని రాశి నుదుటన పెట్టి ఆమె చెయ్యి పట్టి పైకి లేపాడు. ఉలిక్కిపడి అమర్ ఏం చేశాడు అని రివైండ్ చేసుకునే లోపలే ఆమె చెంపపై అమర్ చేతివేళ్లు అచ్చుపడిపోయాయి. షాక్‌లో ఉన్న అందరికీ కూడా ఆ దెబ్బకి సౌండ్‌తో ఈ లోకంలోకొచ్చారు. కథ కొనసాగుతుంది. అమర్ చేసిన పనికి పాపం అందరికీ షాక్ తగిలినట్టుంది. ఇంతకీ అమర్ ఇప్పటికైనా చెప్తాడా? తనే రాశి మేనమామ కొడుకని? లేక బుద్ధి చెప్పాల్సిన వానికి బుద్ధి చెప్తాడా? తర్వాత ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే ఛానల్‌ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ సో మచ్.